భవిష్యత్తును ఈరోజే ఊహించి భవిష్యత్తును బాటలు వేసిన వ్యాపారవేత్త, ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్న రారాజు, ట్రంప్ గెలుపుతో అమెరికా రాజకీయాల్లో గెలిచిన పొలిటికల్ స్టార్. ఇంతకీ ఎవరు ఈ మస్క్? ఆయన జీవితం ఎలా మొదలైంది? వ్యాపార రంగాన్ని ఆయన ఎలా మార్చేశాడు? టెంపరితనం, అహంకారం కలిస్తే మస్క్ అమెరికన్ పాలిటిక్స్లో ఇప్పుడు స్టార్. ట్రంప్ గెలుపుతో రయ్యన పెరిగిన ఆదాయం, 25 లక్షల కోట్లు దాటిన ఎలాన్ మస్క్ సంపద. అసలు ఎవరు ఈ మస్క్? ఇంతలా ఎలా ఎదిగాడు? తెలివైన నిబంధనలు ధిక్కరించే ఆకారాన్ని కోపిస్తూ ఆటో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వీరుడు, సొంత రాకెట్ను అంతరిక్షంలోకి పంపిన తర్వాత ధీరుడు, సోషల్ మీడియా దిగ్గజాన్ని సొంతం చేసుకున్న ట్రెండ్ సెట్టార్. మస్క్ అంటే ఇది అని చెప్పడం కుదరదు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇప్పుడు ప్రపంచ రంగాన్ని ఏలుతున్న కుబేరుడు మస్క్. 10 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో దునియాను అంచనా వేయగల నేర్పరితనం, అనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్ళే ధైర్యం, ఇదే మస్క్ను ప్రపంచ వ్యాపార సామ్రాజ్యానికి రారాజును చేసింది. ప్రపంచంలో ఒక్కడు కాదు, ప్రపంచంలో ఒక్కడిలా నిలబెట్టింది. అమెరికాలో గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మాత్రం మస్కే. మస్క్ లేకుండా ట్రంప్ విజయాన్ని ఊహించడం కష్టమే. ఆ స్థాయిలో ఇంపాక్ట్ చేశాడు. ట్రంప్ అలా గెలిచాడో లేదో మస్క్ సంపాదన భారీగా పెరిగింది. $300 బిలియన్ అంటే మన ఇండియా కరెన్సీలో మస్క్ సంపద 25 లక్షల కోట్లు దాటేసింది. మస్క్ సంపద ఈ మార్కుకు చేరుకోవడం 30 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. మస్క్కు చెందిన టెస్లా స్టాక్ 28% పెరిగింది. దీంతో ఆయన సంపద 50 బిలియన్లు పెరిగి $313.7 బిలియన్ చేరుకుంది. 2022 జనవరిలో $340.4 బిలియన్ $300 బిలియన్ సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా మస్క్ నిలిచాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిని చేరుకున్నాడు. మస్క్ తర్వాత $230 బిలియన్ బెఫ్ బెజోస్ రెండవ స్థానంలో ఉన్నారు. లారీ ఎల్లిసన్ $202 బిలియన్, బెర్నార్డ్ ఆర్నాల్డ్ $172 బిలియన్, బిల్ గేట్స్ $162 బిలియన్, లారీ పేజ్ $160 బిలియన్, సెర్గీ బ్రిన్ $151 బిలియన్, స్టీవ్ బాల్మర్ $147 బిలియన్, వారెన్ బఫెట్ $146 బిలియన్ సంపదతో టాప్ 10లో ఉన్నారు. ఈ జాబితాలో $97.1 బిలియన్ ముఖేష్ అంబానీ 17వ స్థానంలో ఉండగా, $92.3 బిలియన్ గౌతమ్ అదానీ 18వ స్థానంలో ఉన్నారు. లక్షల కోట్లు సంపాదించిన మస్క్ పుట్టింది మాత్రం ఓ మధ్యతరగతి ఇంట్లో. మస్క్ పుట్టింది ఓ దక్షిణ ఆఫ్రికాలో. ఆయన స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. తర్వాత ట్యాక్స్, ఎకనామిక్స్, టెక్నాలజీ రంగాలపై ఆసక్తి పెంచుకున్న మస్క్ 1999లో కెనడాలోని క్వీన్ యూనివర్సిటీలో చేరిన మస్క్ అక్కడి నుంచి పెన్సిల్వేనియా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆర్థిక భౌతిక శాస్త్రాలు డిగ్రీలు సంపాదించారు. 1995లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డీలో చేసేందుకు చేరి 2 రోజుల్లోనే చదువును వదిలేశారు. సొంత ఆలోచనల వ్యాపార రూపం ఇచ్చేందుకు బయటకు వచ్చారు. ఆ రోజుకు తెలియదనుకుంటా ప్రపంచాన్ని ఏలబోతున్నాడని. ఒక్కడిగా మొదలైన మస్క్ ప్రయాణం ఇప్పుడు ఒక్కడిగా మార్చేసింది. సోదరుడి కింబాల్తో కలిసి ఆన్లైన్ స్ట్రీట్ గైడ్ సాఫ్ట్వేర్ కంపెనీ జిప్2 మస్క్ స్థాపించారు. ఇదే అతడి మొదటి విజయం. ఇది వెబ్ డైరెక్టరీ సేవలను అందించేందుకు ఈ స్టార్టర్ను 1999లో $307 మిలియన్ కొనుగోలు చేసిన క్యాంపాక్స్ సంస్థ కొనుగోలు చేసింది. 1999లోనే X.com అనే ప్రత్యక్ష బ్యాంక్ స్టార్ట్ చేశారు. తర్వాత ఈ సంస్థ పెపల్గా మారింది. ఇది ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చింది. 2002లో స్పేస్ ఎక్స్ను ప్రారంభించిన మస్క్ ది ప్రైవేట్ రాకెట్ను కంపెనీగా అంతరిక్ష పరిశోధనలో సంచలనాలు సృష్టించింది. 2003లో టెస్లా కార్ల కంపెనీని ప్రారంభించారు. ప్రపంచ కుబేరుడిగా మస్క్ను ఎదిగేలా చేసింది ఇదే. 2004లో తన ఇంటర్నల్ జాగ్వర్ కార్లను విడుదల చేసిన మస్క్ ఎలక్ట్రిక్ మార్కెట్ కార్లను క్రియేట్ చేశారు. 2006లో సోలార్ సిటీ సంస్థ ప్రారంభం చేశారు. తర్వాత బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫైస్ నమూనాతో న్యూరాలింక్ కంపెనీని స్టార్ట్ చేశారు. సొరంగాలు తవ్వే ది బోరింగ్ కంపెనీ ప్రారంభం చేశారు. తర్వాత ఆ కంపెనీకి గో ఫౌండర్గా ఉన్నారు. ఇలా కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ కంపెనీలు స్టార్ట్ చేస్తూ కొన్ని ఇతర కంపెనీల పెట్టుబడులు పెడుతూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ సంస్థల ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 1.9 రాకెట్లో ఆయన కంపెనీ నుంచి వచ్చిన అద్భుతాలు. ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో టెస్లా మోడల్స్ SXY మోడల్స్ వాహన రంగానికి కొత్త దారిని చూపించాయి. రైల్వే టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన హైపర్ ట్యాప్ అనే కొత్త ఆవిష్కరణ చేశారు.
ఇది వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం నిమిషాల్లోకి మార్చేయనుంది. ఇక సోషల్ మీడియా దిగ్గజం 2022లో సొంతం చేసుకున్నాడు మస్క్. ఈ ప్లాట్ఫామ్ను ట్రంప్ కోసం ఉపయోగించారు. ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. మస్క్ అంటే విజయాలు కాదు, వివాదాలు కూడా. వ్యాపారంలోనే కాదు, వ్యక్తిగతంగా కూడా ఆయన కాంట్రవర్సీకి కేర్ ఆఫ్గా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన మాటలు ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన రోజులు ఉన్నాయి, చిరాకు తెప్పించిన రోజులు ఉన్నాయి. ఎంతోమంది కళల స్థానంలో ఉన్న మస్క్కు కూడా ఓ కళ ఉంది. ఇంతకీ ఏంటి ఆ కళ, ఏంటి ఆ డ్రీమ్? ఆయన జీవిత లక్ష్యం ఏంటి? తన డ్రీమ్ కోసం మస్క్ చేస్తున్నది ఏంటి? టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ యజమాని ఇవేవి ఆనందం ఇవ్వలేదన్నట్లుగా మస్క్ తీరు కనిపిస్తుంది. ఆయన ఆలోచనలు, ఫైనాన్షియల్ డిసిషన్స్ ప్రపంచ కుబేర్లను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కొత్త ఆవిష్కరణలు కంపెనీలను శక్తివంతంగా నడపడానికి, వాటి ద్వారా అపారమైన సంపదను సృష్టించే కళలో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు జనాలకు అందించడం, కొత్త ఇన్నోవేషన్ను కనిపెట్టడమే తన జీవిత లక్ష్యమని చాలా సందర్భాల్లో మస్క్ వెల్లడించారు. ఖగోళ పరిశోధనలు మరిన్ని చేయడంతో పాటు మనిషికి మార్స్ మీద నివాసాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నట్లు మస్క్ చెప్పాడు చాలాసార్లు. నిజానికి అతని కళ అదే, జీవిత లక్ష్యం కూడా అదే. మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడేయడం, నోటికి ఏది వస్తే అది చెప్పేయడం మస్క్కు అలవాటు. దీంతో విజయాలను మాత్రమే కాదు, మస్క్ పేరుతో వివాదాలు కూడా చాలానే ఉన్నాయి. సోషల్ మీడియాతో డైరెక్ట్ టార్గెట్ చేస్తూ ఘాటు పోస్టులు పెట్టే మస్క్ మీద అమెరికాలో చాలా కేసులు ఉన్నాయి. ఇక పౌరసత్వం విషయంలోనూ ఆయన మీద కాంట్రవర్సీ నడుస్తుంది. వ్యాపారాల దగ్గర నుంచి పెళ్ళిళ్ళు, పిల్లల వరకు వివాదాలు చాలా వరకు ఎదుర్కొన్నారు. మస్క్కు మొత్తం 11 మంది సంతానం. మొదటి భార్య జస్టిన్కు జన్మించిన బిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే చనిపోయింది. ఆ తర్వాత ఆ జంట IVF పద్ధతిలో 5 పిల్లలకు జన్మనిచ్చింది. 2008లో మొదటి భార్యతో మస్క్ విడాకులతో విడిపోయారు. తర్వాత బ్రిటన్ నటి తాయిలెఫ్ రిలేతో మస్క్ పెళ్లి చేసుకున్నారు. వారికి సంతానం లేదు. ఆ తర్వాత కెనాడియన్ గాయని గ్రీమ్స్తో మస్క్ సంబంధం నడిపించారు. వారికి 3 పిల్లలు. తన ప్రతిష్టాత్మక సంస్థ బ్రెయిన్ టెక్ స్టార్టప్ న్యూరాలింక్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్తో సంబంధం పెట్టుకొని మరో 3 పిల్లలకు జన్మనిచ్చినట్లు ఈ మధ్యలోనే చెప్పాడు. మస్క్ జస్టిన్ దంపతులకు పుట్టిన జేనియర్ అలెగ్జాండర్ కొంతకాలం క్రితం అమ్మాయిగా మారారు. తన తండ్రితో కలిసి జీవించలేకపోవడంతో పాటు ఆకారం, ఇతర ఈ రూపంలో ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు జేవిఆర్ వెల్లడించారు. జేవిఆర్ పేరును జెల్లా విల్సన్గా మార్చుకున్నారు. ట్రంప్ గెలుపుతో భయమేస్తుందని, దేశం విడిచి వెళ్ళాలని అనుకుంటున్నట్టు ఎన్నికల ఫలితాల తర్వాత జేవిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అటు పిల్లలు, భార్యలంతా ఒకే దగ్గర ఉంటే ఒకరికొకరు సహకరించుకుంటారని, అందరికీ సమయం కేటాయించడానికి వీలు అవుతుందని భావించిన మస్క్ పిల్లల కోసం 300 కోట్లు ఖర్చు పెట్టి ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యేకంగా పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించింది. $119 మిలియన్ విరాళం ఇచ్చి ట్రంప్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించి ప్రపంచ అంతా తన గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు మస్క్. సో వీడియో మీకు ఇంట్రెస్టెడ్, చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన 10 మందికి ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.